కనకరావు గారితో మాట్లాడదాం. కనకరావు గారు, నమస్కారం అండి. మీరు వీడియో చూస్తారు కదా, కంప్లీట్గా వీడియో వైరల్ కూడా అవుతుంది ప్రపంచవ్యాప్తంగా కూడా. అందరు శ్రేణులు, టీడీపీ శ్రేణులే కానీ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు. సో మరి ఈ వీడియో చూశాక కూడా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు. రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టాక మరి నేను మిస్టేక్గా మాట్లాడినా ఆ మాట నేను వెనక్కి తీసుకుంటున్నానంటూ ఒక్క మాట కూడా మాట్లాడలేదంటే దీని గురించి మీరు ఏమంటారు? సార్, ఆనంద్ గారు, అదేవిధంగా రఫీ గారు, లక్ష్మణ్ గారు, శ్రీరామ్ గారు, అదేవిధంగా 60 ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం, శుభోదయం. అయితే అంబటి రాంబాబు గారు, అదేవిధంగా జోగి రమేష్ గారు ఇళ్ల మీద దాడిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఓకే, ఈ పరాకాష్ట ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయిన దానికి నిదర్శనం ఒకటి. రెండోది ఏంటంటే, ఈ మధ్య కాలంలో సిట్టు అయితే సిబిఐసిటువంటి సిట్టు తిరుపతి లడ్డు విషయంలో జంతు కొవ్వులు కలవదని చెప్పి రిపోర్ట్ ఇచ్చిందో దాన్ని డైవర్ట్ చేయడంలో భాగం ఒకటి. రెండోది, విశాఖపట్నం గీత యూనివర్సిటీ చెందినటువంటి భూములు విషయం ఒకటి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ కేసులో ఏదైతే ఉంది, ఈడీ ఏదైతే వాళ్ళు చెప్పండి, తర్వాత ఈ 4 అంశాలు ఉన్నాయో 4 అంశాలని డైవర్ట్ చేయడం కోసం అంబటి రాంబాబు విషయాన్ని వేదిక చేసుకున్నారు. చెప్పండి సార్, మాట్లాడే అవకాశం మీరు ఎలాగో రెడ్ బుక్ రాజ్యాంగంలో దాడి చేస్తారు మా మీద. చెప్పండి, ఈ 4 అంశాలని డైవర్స్ చేయడం కోసం అంబటి రాంబాబు గారి విషయాన్ని తెర మీద తెచ్చారు. అంబటి రాంబాబు గారు ఫ్లెక్సీలు పెట్టి జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తా ఉంటే, ఆ కన్ఫ్యూజ్ చేసే క్రమంలో తిరుపతి వెంకటేశ్వర స్వామి అయితే ఉందో గుంటూరు జిల్లా గుంటూరు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి పూజ చేసుకొని మీరు అనవసరంగా జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తూ తప్పుదారి పట్టిస్తూ ఫ్లెక్సీ చేశారు. ఈ ఫ్లెక్సీని ఇలా గంటలో తీపోతే నేనే వచ్చేస్తానని చెప్పేసి అన్నాడు. నేనే చేస్తానని చెప్పేసి అన్నాడు. ఆయన నిజంగా ఫ్లెక్సీని కానీ సించే ఉద్దేశం ఆ రోజు చెప్పొచ్చు కదా. అయితే గుడిలోకి వెళ్ళి పూజ చేసుకొని 20 గంటల్లోపు తీయకపోతే మీరు అయితే తప్పుని ప్రజల యొక్క మైండ్ లోకి రుద్దటం కోసం తిరుపతి లడ్డు కల్తీలో మీరు చెప్పినటువంటి అవాస్తవం తేలినాక ఇలా మళ్ళీ దుష్ప్రచారం చేయడం ఎందుకని చెప్పి దీన్ని తీయమని చెప్పాడు, రిక్వెస్ట్ చేశాడు. ఆ గుడికి వెళ్ళి పూజ చేసుకుని వస్తా ఉంటే మీరు ముందుగానే కర్రలు పట్టుకొని, చేతులతో కర్రలు పట్టుకొని, రాడ్లు పట్టుకొని, చీపుర్లు పట్టుకొని మొత్తం దాదాపు 100 మంది కూడి, అంటే మీరు ఫ్లెక్సీని చించితే మీకు కొడతామనేటువంటి దాంతో ప్లాన్ గా మీరు వచ్చిన మాట వాస్తవా కాదా? ముందు మీరు రెచ్చగొట్టిన దాంట్లో వైసీపీ బడి క్రమంలో అతను ఆవేశంలో చంద్రబాబు నాయుడు గారిని ఒక మాట అన్నాడు, తర్వాత వెనక్కి తీసుకున్నాడు. ఇది పొరపాటుగా జరిగిన మాట వస్తే వాళ్ళు రెచ్చగొట్టడం వల్ల అన్నాక మీరు నిజంగా మీకు చట్టం మీద గౌరవం ఉంటే మీరు కంప్లైంట్ ఇవ్వండి. కంప్లైంట్ ఇచ్చి చట్టపరమైన చర్యలు తీసుకోండి. మీరు దాడి చేయడం హక్కు మీకు ఎవరిచ్చారు? తర్వాత అంటారు, గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఒక మహిళ మాట్లాడిన భాష కానీ, అదేవిధంగా దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వంటి ఆ కోటేశ్వరరావు మాట్లాడిన భాషలు కానీ, మరి వాళ్ళ మీద చర్యలు తీసుకొని మీరు జోగి రమేష్ ఏం మాట్లాడాడు? అయితే ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతోటి మీరు ఎన్ని కేసులు జరిపితే అన్ని పదవులు మీకు ఇస్తారని చెప్పేసి తన యువగాళం పాదయాత్రలో చెప్పినట్టుగా అధికారులకు వచ్చినాక లోకేష్ ఆధ్వర్యంలో మొత్తం ఈ రాష్ట్రంలో అలజల మొత్తం జరుగుతూ ఉంటే, ఈ రాష్ట్రంలో 20 నెలల కాలంలో చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రంలో దాడులు జరుగుతూ ఉంటే, మొత్తం అరాచకాలు జరుగుతూ ఉంటే, హత్యలు జరుగుతూ ఉంటే, అత్యాచారాలు జరుగుతూ ఉంటే, రెడ్ బుక్ రాజ్యాంగం ఏం జరుగుతుందంటే ఇక్కడ పూర్తిగా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది. లా అండ్ ఆర్డర్ కాపాడాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు మొత్తం చేతులెత్తేసి మొత్తం అరాచకాలు సృష్టిస్తా ఉంటే దీన్ని మీరు సమర్థిస్తారా? మీరు అన్నారు ఇందాక టీడీపీ కార్యాలయం మీద దాడి చేశారు. ప్రజలు తీర్పిచ్చారు. పట్టాభి తిట్టినందుకు జరిగిన దాని మీద ప్రజలు తీర్పిచ్చారు. దానికి మీరు చట్టం విషయాలు తీసుకుని మీరు దాడులు చేస్తారా? ఎంత అలకలం ఇప్పుడు జరిగిందా వైసీపీ గవర్నమెంట్ లో? అయితే అదే జరిగి ఉంటే ఒక్కళ్ళు మిగిలేవాళ్ళు కాదు. మాకు ఆ ఉద్దేశం ఉంటే అందుకే ఆనందం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ లో లా అండ్ ఆర్డర్ పూర్తిగా పేలిందనేది ఎన్సీఆర్ రిపోర్ట్ ఇస్తే 35 స్థానాలు చేరిందని చెప్పేసి ఈ రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయి రెడ్ బుక్ రాజ్యాంగం తోటి అరాచకం చేసినటువంటి దాని నిదర్శనం అంబటి రాంబాబు గారి మీద ఇంటి మీద దాడి. ఇంట్లోకి వెళ్ళి నేను ఏం చేశానండి, జోగి రమేష్ గారి ఇంట్లోకి వెళ్ళి పెట్రోల్ పంపులు వేస్తారా? జోగి రమేష్ నుండి చంపేస్తారు మీరు.
అంటే మీరు చట్టాన్ని మీ చేతి తీసుకుంటే పోలీసులు మీకు రక్షక పోట్లు కాదు భక్షక పోట్లు లాగా వాళ్ళు మీ వెనక ఉండి మిమ్మల్ని సరి చేసేట్టు చేస్తా ఉంటారు, వాళ్ళ దగ్గర నడిపిస్తా ఉంటారు. ఇంత జరుగుతా ఉంటే హోమ్ మినిస్టర్ గారు నిన్న విశాఖ ఉత్సవాల్లో పాటలు పాడుతూ సప్పిట్లు కొడతా డాన్స్ చేస్తా కూర్చుందండి ఆమె. ఏందండి అసలు రాష్ట్రంలో ఐదుగురు ఎస్సీలు చచ్చిపోయారండి ప్రభుత్వంలో. కాలంలో 5 ఎస్సీలు చంపేశారు, అత్యాచారాలు జరిగినాయి, విపరీతమైన దాడులు జరిగినాయి, విపరీతమైన అత్యాచారాలు జరుగుతామని, ప్రభుత్వ ఆస్తులు మొత్తం లూటీ అవుతామని, వీటన్నిటి డైవర్ట్ చేయడం కోసం అంబటి రాంబాబు గారు తిడితే మీరు పోలీస్ స్టేషన్ చట్టం మీ చేతిలో ఉంది కదా, మీరు సరే తీసుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అన్నందుకు ఏమంటున్నాడండి? ఏమన్నాడు? ఫ్లెక్సీల గట్ల తీపోతే ఏదో చేస్తాను, అదే జరిగింది. మీరు మొత్తం కరెన్సుకోవాల్సిన అవసరం ఏంది? మీరు కరెన్సుకోవాల్సిన అవసరం ఏంది? రాంబాబు గారు గుడికొచ్చి పూజ చేయడం కోసం వస్తే మీరు అన్ని చోట్ల తగలేదు గొడవలు. మీరు ఎందుకు గుంటూరులో జరిగిందంటే ఖచ్చితంగా గల్లా మాధవి భర్త, అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఏవైతే ఉన్నారో ఖచ్చితంగా లోకేష్ గారి డైరెక్షన్ లోనే ఈ దాడులు జరిగినాయి. ఖచ్చితంగా ఈ దీనికి తగిన గుణపాటు నిర్మిస్తా ఉంటారు, అది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీరు అట్టుకట్టున్నారు, తీరుస్తాం, గుర్తుపెట్టుకోండి. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. మీకు పరిపాలన ఇచ్చారండి, ప్రజలు అవకాశం ఇచ్చారు.